శాశ్వత భూ హక్కు పరిరక్షణ అని వీళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరికైనా ఫ్రీగా భూమి ఇస్తుంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఎవడి భూమి వాడికి ఇవ్వడానికి ఇలా పేర్లు ఏందో అర్థం కాదు. దానికి ఒక దిక్కుమాల పాస్బుక్ల మీద ఫోటోలు, వీళ్ళు ఏదో మనకు ఆస్తులు రాసి ఇచ్చినట్టు, ఇలా సొంత ఆస్తి ఏదో మనకు రాసి ఇచ్చినట్టు. ప్లస్ దానికి తోడు ఆ సర్వే రాళ్ళు మా దగ్గరే కొనుక్కోవాలి, ప్లస్ దాని మీద జగన్ బొమ్మ వేసిస్తాం. దాంతో జనాలకు విరక్తి పుట్టింది. ఆ విరక్తిని తెలుగుదేశం క్యాష్ చేసుకుంది. కానీ రీసర్వే ప్రాసెస్ అనేది జరిగి తీరాల్సిందే. రీసర్వేది జరిగినాయి, దాదాపు 1300 విలేజెస్లోనో ఏమో జరిగినాయి రాష్ట్రంలో. ఇది మొన్న అఫీషియల్ గా లోక్సభలో చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఎక్కువగా జరిగింది తిరుపతిలో. ఇట్లాంటి వాటిని మధ్యలో వీళ్ళు ఈ వివాదం చేసి ఆపేశారు. ఇప్పుడు రీసర్వే మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు. చేస్తూ వీనైంది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం చెప్పింది మార్చి ఏప్రిల్లో టార్గెట్ ఇచ్చింది వాళ్ళకి, మాక్సిమం జూన్ జూలై నాటికి అయిపోవాలి. అంటే అప్పుడు కూడా ఇలా టార్గెట్లు ఇవ్వడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందా? వాళ్ళకి ఏదో ఒక ప్రాజెక్ట్ లాగా రెవెన్యూ అధికారులకి ఎలక్షన్ ముందు హడావుడిగా చేసేయమనడం వల్లే ఇప్పుడు ఈ కొలతలు ఇవన్నీ మా సరిహద్దులు మారిపోయినాయి, మా సర్వే నెంబర్లు మారిపోయినాయి అని చెప్పి కంప్లైంట్ రావడం హడావుడిగా చెప్పేవాడు 100 చెప్తాడండి. బేసిక్గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్డ్ సర్వేయర్ లేడు, ఫస్ట్ ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు మీకు నాకు దూరం కొలవాలి, నేను ఎక్కడున్నా మీరు ఎక్కడ ఉన్నారు, ఇద్దరికి మధ్య దూరం ఇది అనేటటువంటిది ఒక స్కేల్ వేస్తే కుదురుతుంది. అలా కాకుండా నువ్వు దూరం కొలువు అని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో చెప్పట్లా. ఇప్పుడు మీకు విజయవాడ వచ్చారనుకోండి, విజయవాడ అని చెప్పేసి మీరు అడిగితే బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి విజయవాడే అంతే. కానీ మీకు 1వ నెంబర్ 0 నెంబర్ ఎక్కడ వస్తుందో తెలుసా? పోలీస్ పెరేడ్ గ్రౌండ్ దగ్గర వస్తుంది, ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర. వాస్తవానికి స్టార్టింగ్ అక్కడి నుంచి అది అంటే మీ కొలత అక్కడి నుంచి బిగిన్ అవ్వాలి.